ప్రభునందు ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారండి? అందరూ బాగుండాలని మీ కొరకు నేను అనుదినం ప్రార్థన చేస్తున్నాను. మరి కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 16వ వచనం. మీరు నన్ను ఏర్పరచుకోలేదు, నేను మిమ్మను ఏర్పరచుకున్నానని యోహాను సువార్తలో యేసు ప్రభుల వారు చెప్తా ఉన్నారు. మరి దేవుని నిమిత్తము ఆయన కొరకు మనము నిలబడినట్లుగా యేసు ప్రభుల వారు మనల్ని ఏర్పరచుకొని ఉన్నాడు. ఎందుకు ఏర్పరచుకొని ఉన్నాడంటే, మనము ఆయన కొరకు జీవించి ఆయన నామమును మహిమపరచడానికి యేసు ప్రభుల వారు మనల్ని ఏర్పరచుకొని ఉన్నాడు. మరి గమనించినట్లయితే మనలో చాలామంది అనేకులము ఏం చేయాలో, మరి అసలు నేను ఎందుకు పుట్టి ఉన్నాను, నా జీవితానికి ఒక కారణం ఉందా, నా వలన ఏమి ప్రయోజనము అని కొన్నిసార్లు మనుష్యులు మరి ఆలోచిస్తూ ఉంటారు. ఆ ఆలోచన విధానాన్ని మరి మనం గమనించినట్లయితే యేసు ప్రభుల వారు ఏమంటా ఉన్నాడంటే, భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరిని ఆయన ఏర్పరచుకొని ఉన్నాడు. ఆ విషయం మనకు తెలియదు. ఇక్కడ వాక్యంలో అంటా ఉన్నాడు, మీరు నన్ను ఏర్పరచుకోలేదు, నేను మిమ్మల్ని ఏర్పరచుకొని ఉన్నాను. ఎందుకు అంటే, ఆయన ఏర్పాటులో నీవున్నావు కానీ నువ్వు అనుకోవటం లేదు నేను ఎందుకు ఇక్కడ ఉన్నాను, నా జీవితము ఏమై ఉన్నది అని నువ్వు ఆలోచిస్తూ ఉన్నావు. ఆయన ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టే ఈ భూమి మీదకి నువ్వు వచ్చావు, ఈ భూమి మీద నీవు ఉన్నావు. ప్రియులారా, మనం గమనించినట్లయితే నిర్గమకాండం మనం చూస్తే ఇశ్రాయేలీయులను ఐగుప్తుల నుంచి కానానుకు మరి నడిపించడానికి మోషేను దేవుడు ఎలాగైతే ఏర్పరచుకున్నాడో, ఫరో రాజును కూడా అలాగే నియమించాడు. ఎందుకు ఫరో రాజును ఆ యొక్క ఐగుప్తులో రాజుగా ఉంచాడంటే, ఫరో ఎదుట తన యొక్క అద్భుత కార్యాలను మరి జరిగించడానికి ఫరోను అక్కడ రాజుగా నియమించినాడు. దేవుని యొక్క అద్భుతాలు చేయడానికి, దేవుని యొక్క అద్భుతాలు అతడు చూడడానికి మరి ఫరోను రాజుగా అక్కడ నియమించడం అనేది జరుగుతూ ఉన్నది. మన దైనందిన జీవితాలలో అనేకులము నేను ఎందుకు ఈ భూమి మీద మరి పుట్టాను, నేను ఎవరి కొరకు జీవిస్తూ ఉన్నాను, నా వలన ఎవరికి లాభం ఉన్నది, నా జీవితం గమ్యం ఏంటి అని అనుకుంటూ ఉంటాం. అయితే యేసు ప్రభుల వారు సెలవిస్తూ ఉన్నాడు, నీవు ఆయన కొరకే, అంటే దేవుని కొరకే నీవు ఈ భూమి మీద నియమింపబడి ఉన్నావు. ప్రియులారా, మన నిర్గమకాండం మనం చూసినట్లయితే మోషే ఐగుప్తులో ఇశ్రాయేలు ప్రజల పక్షాన మరి ఉండాలని అనుకున్నాడు. కానీ ఒకరిని చంపిన తర్వాత ఐగుప్తు నుంచి పారిపోయినాడు. తన జీవితం అంతా అంధకారమయమైపోయింది. 40 సంవత్సరాలు అరణ్యంలో గొర్రెలను కాచుకుంటూ తన జీవితంలో తను ఏం చేయాలన్న ఆలోచన లేక మరి గొర్రెలను కాచుకుంటూ బ్రతుకుతూ ఉన్నాడు. ఒక దినాన మండుచున్న పొద దగ్గరలో దేవుడు దర్శించినప్పుడు అతడు మరి ఇశ్రాయేలును నడిపించడానికి నాయకుడిగా దేవుడు అతన్ని ఎన్నుకోవడం జరిగింది. అలాగే మన జీవితంలో కూడా దేవుడు నిన్ను ఏదో ఒక పనికి భూమి మీద నియమించినాడు. మోషేను నియమించినట్లుగా మరి ఈ భూమి మీద నిన్ను తన కార్యాలు జరిగించుకోవడానికి దేవుడు నిన్ను ఈ భూమి మీద ఏర్పాటు చేసినాడు. మనం గమనించినట్లయితే ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయం 4వ వచనంలో చూస్తే, యెహోవా ఇర్మియాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చిన, గర్భంలో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగితిని, నీ గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించుకుంటుని. ఇక్కడ వాక్యం ఏం సెలవిస్తూ ఉందంటే,
గర్భంలో రూపింపబడక మునిపే ఆయన నిన్ను ఏర్పరచుకున్నాడు. గర్భంలో నుండి నువ్వు బయలు పడక మునిపే ఆయన నిన్ను ప్రతిష్ఠించుకున్నాడు. హల్లెలూయా. దేవుని యొక్క ఉద్దేశం ఏంటిదంటే, భూమి మీద తన కార్యాల కొరకు దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. అందుకే నువ్వు ఈ భూమి మీద నీ తల్లి గర్భంలో నుంచి ఈ భూమి మీదకి వచ్చావు. నీకొక పని ఉన్నది. నీకొక పనిని ఆయన నియమించి ఉన్నాడు. 8వ వచనంలో మనం చూసినట్లయితే, ఇర్మీయా గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో చూసినట్లయితే, అయితే వారికి భయపడకము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. యెహోవా చెయ్యి చాపి నా నోరును ముట్టి ఇలాగ సెలవిచ్చి, నేను నీ నోటికి నా మాటలు ఉంచున్నాను. పెళ్ళగొట్టుటకును, విరగొట్టుటకును, నశింపజేయుటకును, పడద్రోయుటకును, కట్టుటకును, నాటుటకును, ఈ జనం మీద రాజ్యం మీద నియమించి ఉన్నాను అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. ఇర్మీయాను దేవుడు దేని కొరకు ఏర్పరచుకున్నాడు అంటే, పెళ్ళగొట్టుటకును, నాటుటకును, నశింపజేయుటకును, పడద్రోయుటకును, కట్టుటకును ఆ జనముల మీద ఇర్మీయాను ప్రవక్తగా మరి నియమించుకున్నాడు. ప్రభునందు ప్రియులారా, నిన్ను కూడా దేవుడు ఏదో ఒక కార్యానికి నియమించుకున్నాడు. ఆ కార్యాన్ని బట్టి నువ్వు దేవునికి ప్రార్థన చేయి. దేవా, ఈ భూమి మీద నన్ను పుట్టించిన కారణం ఏంటి? నా తల్లి గర్భంలో నుండి మరి నన్ను ఈ బయటికి తీసుకురావడానికి గల కారణం ఏంటంటే, దేవుని చిత్తము మరి ఇర్మీయా పట్ల ఉన్నట్లుగా నీ పట్ల కూడా ఉంటుంది. ప్రభునందు ప్రియులారా, నువ్వు ఉద్యోగం చేస్తున్నా కానీ, ఏదన్నా వ్యాపారంలో ఉన్నా కానీ, లేకపోతే ఇంకెక్కడ ఏ దేశంలో ఉన్నా కానీ, దేవుడు నీ పట్ల ఒక కార్యాన్ని కలిగి ఉన్నాడు. అందుకనే కీర్తనల గ్రంథం 8వ అధ్యాయం 5వ వచనంలో గమనించినట్లయితే, దేవుని కంటే వారిని కొంచెముగా తక్కువ చేసి ఉన్నాను, మహిమ ప్రభావాలతో వానికి కిరీటము ధరింపజేసి ఉన్నాను, చేతి పనులన్నిటి మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నానని వాక్యం సెలవిస్తూ ఉన్నది. దేవుడు నిన్ను పుట్టించి ఈ భూమి మీద నిన్ను నియమించి దేవుని కంటే కొంచెం తక్కువగా చేసి మహిమ ప్రభావములతో నీకు కిరీటం ధరింపజేసి అన్నిటి మీద దేవుడు నీకు అధికారమును అనుగ్రహించి ఉన్నాడు. నువ్వు మామూలు వ్యక్తివి కాదు. నువ్వు ఒక ముఖ్యమైన వ్యక్తివి, ఒక ఇంపార్టెంట్ పర్సన్వి. నువ్వు నీ జీవితంలో దేవుడు ఎంతో అద్భుత కార్యము చేయనై ఉన్నాడు. అయితే ప్రియులారా, ఈ అద్భుతాలు చేయుట కొరకు దేవుడు నిన్ను ఈ భూమి మీద నియమించి ఉన్నాడని నీకు తెలియదు. నువ్వు దేవుని చిత్తాన్ని తెలుసుకోకుండా ఏదో నాకు వచ్చిన ఉద్యోగం చేసుకొని దేవునికి ఒక సాక్షిగా ఉండాలి అని నువ్వు అనుకుంటా ఉన్నావు. అది కాదు. దేవుని ఉద్దేశం ఏంటంటే, దేవుడు తన చిత్తాన్ని అత్యధికంగా నీ పట్ల జరిగించినట్లుగా దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకొని ఉన్నాడు. తన ఏర్పాటు సంకల్పము అనాది కాలమందే జరిగిపోయింది. అనాది కాలమందే దేవుడు మరి నిన్ను ఆయన నిర్మించుకున్నాడు. మోషేను ఏర్పాటు చేసుకున్నట్టుగా ఆయన నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ప్రభునందు ప్రియులారా, మరి గమనించినట్లయితే మరి నీ పట్ల దేవుని కార్యం ఏంటిదో నువ్వు ప్రార్థన చేయాలి. ప్రభువా, మోషేను ఏర్పాటు చేసుకున్నట్లుగా నన్ను ఏర్పాటు చేసుకున్నావా? యెహోషువను ఏర్పాటు చేసుకున్నావా? మరి దానియేలును ఏర్పాటు చేసుకున్నట్లు నన్ను ఏర్పాటు చేసుకున్నావా? నేను ఏ విధంగా మరి దేవా నీ సాక్షిగా నేను బ్రతకగలను నీ కొరకు అని దేవుడి దగ్గర అడుగు. దేవుని ఉద్దేశములు, దేవుని సంకల్పములు అన్నీ నీ కొరకే ఉన్నాయి. అవి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఈ యొక్క సాయంకాల సమయంలో. నీవు దేవుణ్ణి ఏర్పరచుకోలేదు, కానీ దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. నీకున్న ఉద్యోగంలో నువ్వు సంతృప్తి చెందడం కాదు, దేవుని బిడ్డగా దేవుని చిత్తాన్ని చేయునట్లుగా మోషేని ఏర్పరచుకున్న దేవుడు నిన్ను కూడా ఏర్పరచుకున్నాడు. అబ్రహామును జనములకు తండ్రిగా ఏర్పరచుకున్న దేవుడు నిన్ను కూడా ఏర్పరచుకున్నాడు. ఈ లోకంలో దేవుడు మహిమపరచబడినట్లుగా
నీవు ఆయన సాక్షిగా ఉండున్నట్లుగా దేవుడు నీ పట్ల గొప్ప కార్యం చేయబోతా ఉన్నాడు. నువ్వు దిగులు చెందకు, చింతపడకు. నీ ఎడల దేవుని యొక్క ఉద్దేశము గొప్పదై ఉన్నది. కాబట్టి మోషేను, ఇర్మియాను, అబ్రహామును, నోవాహును, మరి అనేక భక్తులను ఏర్పాటు చేసుకున్న దేవుడు ఈ దినాన నిన్ను కూడా ఏర్పాటు చేసుకొని తన పరిచర్యలో ఈ భూమి మీద తన మహిమార్థమై నిన్ను వాడుకొని దేవుడు మహిమపరచబడునుగాక. ఆమెన్.